వాటిక డీటెయిల్స్ లోకి వెళ్తే నేటి నుంచి ప్రారంభమయ్యే జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? డిప్యూటీ సీఎం హోదాలో జన సైనికులకు సేనాని ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు? సమావేశాలకు ఉత్తరాంధ్ర ఎంచుకోవడానికి కారణాలేంటి? విస్తృత స్థాయి సమావేశంలో నేతలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? అసలు జనసేన ఎజెండా ఏంటి? ఇక జన సైనికులకు కృతజ్ఞతలు చెప్పేందుకు జనసేన సిద్ధమైంది. నేటి నుంచి విశాఖ వేదికగా సేనతో సేనాని పేరుతో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక సమావేశంలో జన సైనికులకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజున జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం జరగనుంది. ఇక ఇందులో జనసేన నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక రేపు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చర్చ ఉండనుంది. ఒక్కో పార్లమెంట్ నుంచి 15 మందిని ఆహ్వానించారు. ఇక 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో అన్ని వర్గాలతో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తారు. పర్యావరణం, మహిళా బాధ్యత, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుంది. ఇక వైసీపీ హయాంలో సోషల్ మీడియా వినియోగంపై కూడా చర్చ జరగనుంది. చివరి రోజు 30న భారీ బహిరంగ సభ ఉంటుంది. 30 తేదీన 1 గంటకు సభ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభలో జన సైనికులు, ప్రజలు భారీగా పాల్గొనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఇక ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జన సైనికులకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. పథకాల ఆచరణలో జనసేన పాత్రపై కూడా ప్రస్తావించనున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రయాణం, కూటమి ఏడాదిన్నర పాలన, ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం వంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఇక ఈ సందర్భంగా జన సైనికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు సుమారు 42 లక్షల సభ్యత్వం ఉంది. పార్టీ బలోపేతానికి వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలదే కీలక పాత్ర. ఇక పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సుమారు 15 నుంచి 20 వేల మంది జన సైనికులను సమావేశాలకు ఆహ్వానించారు. తెలంగాణ, ఏపీలోని నలుమూలల నుంచి సేనతో సేనాని సమావేశాలకు రాబోతున్నారు. ఇక వారందరికీ ఆహ్వానాలు పంపినట్లు పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఇక అదే సమయంలో త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సన్నద్ధతపై క్యాడర్కు జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం కూటమిలో కలిసి నడుస్తూనే సొంతంగా బలపడేలా ముందుకు సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్యాడర్ లీడర్షిప్లను పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జరిగే జనసేన సమావేశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. జనసేన ఆలోచనలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పార్టీ సమావేశాలతో జనసేనలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. దుర్గా, విశాఖ వేదికగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం ఉంది. సేనతో సేనాన్ని కూడా నామకరణం చేశారు. మొత్తం ఇవాళ నుంచి 3 రోజుల పాటు కూడా భారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే గత కొన్ని రోజులుగా వర్షాలు వస్తున్నప్పటికి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంటే ఇండోర్ సమావేశాలన్నీ కూడా వైఎంసీ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
బహిరంగ సభ మాత్రం ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా విశాఖ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకి లెజిస్లేటివ్ విభాగం వైసీఎం ప్రాంగణంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడి సమావేశం ప్రారంభమవుతుంది. జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం జనసేన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం, అంటే మొత్తం కార్యవర్గంలో ఎవరో ఉన్నారో టాప్ టు బాటం అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కొంతమందిని ఎంపిక చేశారు. వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా ఉత్సాహం నింపే విధంగా ప్రతి ఒక్కరిని కూడా దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకి ఎవరు ఎప్పుడు రావాలని కూడా వాళ్ళకి పాత్ర కూడా జారీ జరిగింది. వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. 2 రోజులకు వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఏర్పాట్లకు ఆటంకాలు చేసేది ఎప్పటికి కూడా రెడీ కాని సందర్భం అయినప్పుడు కూడా మొత్తం సిద్ధం చేయడం పట్ల రాష్ట్ర కార్యవర్గం కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ నాయకులు అయితే అభినందించే పరిస్థితి కనిపించింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జన సైనికులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఏడాదికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా ఒక స్థాయి నాయకులతో తప్ప ఎక్కడ కూడా కేడర్ తో కానీ ముఖ్య నాయకులతో కానీ ఎక్కడ కూడా ఆయన కలిసే పరిస్థితి కానీ, కనిపించే పరిస్థితి కానీ లేదు. అందులో భాగంగానే వాళ్ళ 3 రోజుల పాటు ఆయన వాళ్ళందరితో కూడా గడుపుతున్నారు. ఈ ప్రత్యేకమైన ఇష్యూ ఏంటంటే తెలంగాణ నుంచి కూడా ఈసారి ప్రతినిధులు ఆహ్వానించడం జరిగింది. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 30 తేదీన జరిగే సమావేశం పాల్గొంటారు. ఇప్పుడు ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా జరిగేటువంటి సమావేశాలను కూడా వైఎంసీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమైన ముఖద్వారానికి అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా కూడా నామకరణం చేశారు. అదేవిధంగా 30 తేదీ 1 గంటల నుండి కూడా ఈ సభ ప్రారంభమవుతుంది. 29 నుంచి 25 పార్లమెంట్ సమావేశాలు, మొత్తం 25 పార్లమెంట్ నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మందిని కూడా ఆహ్వానించడం జరిగింది. అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆ ప్రణాళికలు మొత్తం సిద్ధం చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి సాధించింది, పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎటువంటి మొత్తం సేవ అందించాలని కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర దృష్టి సారించినటువంటి పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా విశాఖ ఉత్తరాంధ్ర చాలా కీలకంగా తీసుకుంటారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో, విశాఖలో ఈ సమావేశం కూడా ఏర్పాటు జరిగింది. మొత్తం రాబోయే రోజుల్లో పార్టీని కూటమిలో అభివృద్ధి చెందుతో పాటు పార్టీని వ్యక్తిగతంగా కూడా బలోపేతం ఏ విధంగా చేయాలని జనసేన దిశానిర్దేశం చేయనున్నారు. దుర్గా రైట్ వాసు, అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఆయన హోదాలో ఉన్నారు. గతంలో జనసేన అధినేత మాత్రమే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి చెప్తూ మరొకసారి పార్టీ అభివృద్ధి కూడా కృషి చేస్తానని అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఎటువంటి నిర్ణయాలు, అంటే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే దశాబ్దం పైగా పోరాడితే గానీ ఈ రోజు పార్టీకి ఈ స్థాయి రాలేదు. ఈ స్థాయిని నిలబెట్టుకోవాలంటే మరింత రెట్టించిన కష్టం చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే మనం చూసాం, గత ప్రభుత్వంలో కూడా జనసేనని ఇదే విశాఖలో ఎయిర్పోర్ట్ లో ఇబ్బంది పడడం జరిగింది. ఒక ప్రైవేట్ హోటల్ నుంచి బయటకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు అన్ని కూడా తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటువంటి అధికారం వచ్చిన నేపథ్యంలో మరోసారి మరింత రెట్టింపుతో మరిన్ని శాసనసభ్యులైతే, ఎంపీలైతే పెంచుకుని మరింత స్థాయి పెరగాలంటే ఇప్పటి నుంచే మొత్తం కూడా క్షేత్ర స్థాయిలో అన్ని కూడా మొత్తం కూడా నిర్మించుకోవాలి అని దిశానిర్దేశం చేయాలి. అదేవిధంగా త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రానున్నాయి. ఎన్నికల్లో జనసేన కూటమితో పాటు సత్తా చూపించాలి. ఆ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, మొత్తం కూడా కింద స్థాయి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు జనసేన ఈ విధంగా ఉందంటే వాళ్ళందరే కారణం. అదేవిధంగా ఆది నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన అందరం కూడా గుర్తించే విధంగా కూడా ఈ సమావేశం కీలకంగా మారుతుంది. అందులో భాగంగానే మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా కార్యకర్తలు, కార్యవర్గం, వీర మహిళలు ఇలాగా అనేక విభాగాలతో సమావేశం అవుతున్నారు, ముఖాముఖి అవుతున్నారు. వాళ్ళందరితో కూడా ఇది మాట్లాడే కన్నా వాళ్ళందరితో మాట్లాడించబోతున్నారు. 10 ఏళ్ళు బట్టి పార్టీని ఏ విధంగా బలోపేతం చేశాం, ఇప్పుడు కూటమితో ఏ విధంగా మరింత బలోపేతం కావాలనేది కూడా మొత్తం చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.